హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను ఒక అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. క్రాంతికి ఇష్టమైన డిషెస్ గురించి అడగడానికి క్రాంతి దగ్గరకు వస్తూ ఉంటుంది జగదీశ్వరి. క్రాంతి విరాట్ మీద కోపంతో విరాట్ చంద్రకళ తన బర్త్డేకి గిఫ్ట్గా ఇచ్చిన స్వీట్ బాక్స్ని విసిరేస్తాడు. ఆ స్వీట్ బాక్స్ జగదీశ్వరి పాదాల ముందు పడుతుంది. జగదీశ్వరి షాక్ అవుతూ క్రాంతి దగ్గరికి వెళ్ళి విరాట్ ఎంతో ప్రేమగా ఆ స్వీట్ బాక్స్ తెప్పిస్తే నేలపాలు చేశావేంటి అని అడుగుతుంది. క్రాంతి, ప్రేమ ఎక్కడుందమ్మా, అందుకే కంపరంగా ఉంది అంటాడు. జగదీశ్వరి, మీ మధ్య ఎన్ని గొడవలు ఉన్నా వాడు నీకు అన్నయ్యరా, వాడికి నీ మీద ప్రేమ లేకుండా పోతుందా అని అడుగుతుంది. క్రాంతి, ప్రేమ ఉంటే నా భార్యను నిందించి నన్ను బాధ పెట్టేవాడా అంటాడు. అన్నయ్య మారిపోయాడమ్మా అంటూ ఉంటే జగదీశ్వరి, వాడు ఏం చేశాడని ఇంత ఆవేశపడుతున్నావు అని అడుగుతుంది. ఇదంతా చూస్తూ ఉన్న శాలిని టాపిక్ కరెక్ట్ దారిలోకి వచ్చింది. ఈ ఆర్గ్యుమెంట్ మామయ్య గారి కంటపడేలా చేయాలి అనుకుంటూ రఘురామ్ను వెతుకుతూ ఉంటుంది. చంద్రకళ శాలినిని చూస్తుంది. జగదీశ్వరి క్రాంతిల మాటలు విని శాలిని ప్లాన్ని అర్థం చేసుకుంటుంది చంద్రకళ. జగదీశ్వరి క్రాంతితో, మీ భార్యల వల్ల మీకు విభేదాలు ఏర్పడ్డాయి, కానీ పర్సనల్గా మీకే సమస్య లేదు, అది తెలుసుకోరా అంటుంది. క్రాంతి, నా భార్యనంటే నన్ను అన్నట్టు కాదా అంటాడు. జగదీశ్వరి, నిజం ఎప్పుడు బయటపడుతుందో తెలియదు, కానీ మీ అన్నదమ్ములిద్దరూ శత్రువులుగా మారి గొడవ పడుతూ ఉంటే నేను చూసి తట్టుకోలేకపోతున్నాన్రా అంటూ బాధపడుతుంది. విరాట్ శాలినిని అనుమానించినట్టు నువ్వు చంద్రని అనుమానిస్తున్నావు. ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు నేరం చేశారన్నది నిజం అంటూ క్రాంతితో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే శాలిని రఘురామ్ దగ్గరకు వెళ్ళి క్రాంతి పిలుస్తున్నాడని రఘురామ్కి చెప్పి తమ రూమ్ దగ్గరకు తీసుకొస్తూ ఉంటుంది శాలిని. చంద్రకళ రఘురామ్ దగ్గరకు వెళ్ళి మామయ్య డెకరేషన్ చేయాలి, కాస్త హెల్ప్ చేయమని అడుగుతుంది. రఘురామ్ అలాగే అని చెప్పి చంద్రకళతో వెళ్తూ ఉంటాడు. జగదీశ్వరి క్రాంతితో, ఆ నిజం బయటపడ్డ రోజు శాలిని అయినా చంద్ర అయినా ఇల్లు వదిలి వెళ్ళక తప్పదు అంటుంది. మీరిద్దరూ దానికి ప్రిపేర్ అయి ఉండాలి అంటుంది. నిజం తెలిసిన రోజు మీరిద్దరూ అపార్థం చేసుకున్నామన్న గిల్టీ ఫీలింగ్ మీకుండకూడదు అని చెప్పి నేను కోరుకున్నది ఆ ఒక్కటే, దయచేసి మీ కోపతాపాలు తగ్గించుకోండి అని చెప్పి జగదీశ్వరి బయటకు వచ్చేస్తుంది. రఘురామ్ జగదీశ్వరిని చూసి డెకరేషన్ చేసేందుకు రమ్మంటాడు. జగదీశ్వరి మీరు కానివ్వండి అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇక శృతి, కామాక్షి, శ్యామల క్రాంతి బర్త్డేకి తాము ఇచ్చే గిఫ్ట్స్ గురించి మాట్లాడుకుంటారు. జగదీశ్వరి బాధపడుతూ ఉంటే శ్యామల జగదీశ్వరి దగ్గరకు వస్తుంది. జగదీశ్వరి శ్యామలతో విరాట్ ఇచ్చిన స్వీట్ బాక్స్ని క్రాంతి విసిరేసిన విషయం చెప్పి బాధపడుతూ ఉంటుంది. విరాట్ జగదీశ్వరి మాటలు విని క్రాంతి దగ్గరకు వెళ్ళి క్రాంతితో, అమ్మనెందుకు బాధ పెట్టావు అని అడుగుతాడు. క్రాంతి విరాట్తో గొడవ పడుతూ ఉంటాడు. విరాట్ కోపంగా క్రాంతి కాలర్ పట్టుకుంటాడు. ఇదంతా చూస్తూ ఉన్న చంద్రకళ విరాట్ని వదలమంటుంది. విరాట్, నీకు తెలియదు చంద్ర, వీడి వల్ల అమ్మ కన్నీళ్లు పెట్టుకుంది అంటాడు. మనం ఇచ్చిన స్వీట్ బాక్స్ని రూమ్లోకి వెళ్ళగానే విసిరికొట్టాడంట అంటూ, అంత కాని వాణ్ణి అయిపోయానా నేను అంటాడు. నేను నీ అన్నయ్యనిరా అంటాడు. క్రాంతి, ఏంటి ఏదో ప్రేమున్నట్టు మాట్లాడుతున్నావు అంటాడు. అప్పుడే అటుగా వెళ్తూ ఉన్న రఘురామ్ క్రాంతి విరాట్లను చూస్తూ ఉంటాడు. చంద్రకళ రఘురామ్ని చూసి షాక్ అవుతుంది. విరాట్ క్రాంతితో, ఇంకొకసారి అమ్మ కన్నీళ్లు పెట్టుకుంటే ఊరుకోను అని చెప్పి రఘురామ్ చూసి షాక్ అవుతాడు. విరాట్ సైలెంట్గా వెళ్ళిపోతాడు. క్రాంతి కూడా రఘురామ్ని చూసి సైలెంట్గా వెళ్ళిపోతాడు. చంద్రకళ మామయ్యకి ఏం చెప్పి మేనేజ్ చేయాలి అని అనుకుంటూ ఉంటుంది. అక్కడే ఉన్న బెలూన్ పగలడంతో రఘురామ్ డిస్టర్బ్ అవుతూ జరిగిన విషయం మర్చిపోతాడు. రఘురామ్ చంద్రకళను చూసి నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అంటాడు. చంద్రకళ డెకరేషన్లో నాకు హెల్ప్ చేయడానికి వచ్చారు అంటుంది. రఘురామ్ అవునా అంటూ, మరి ఇక్కడేం చేస్తున్నావు పద అంటాడు. ఇక చంద్రకళ రఘురామ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మామయ్య కండిషన్ తెలిసి కూడా క్రాంతి కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. శాలిని ఇంట్లో గొడవల గురించి మామయ్యకు తెలిసేలా చేయాలని ప్రయత్నిస్తుంది. లక్కీగా నేను మామయ్యను 2 సార్లు అడ్డుపడి ఆపాను, కానీ అన్నిసార్లు అలా సాధ్యం కాదు. అనుక్షణం మామయ్యను కనిపెట్టుకుని ఉండడం కూడా కుదరదు. పార్టీ జరిగేదాకా అయినా ఇల్లు ప్రశాంతంగా ఉండాలి అంటే మామయ్య గారిని ఇంట్లో ఉండనివ్వకుండా ఎక్కడికైనా పంపించడం బెటర్ అని అనుకుని రఘురామ్ దగ్గరికి వెళ్ళి మామయ్య అని పిలుస్తుంది. రఘురామ్ రా శృతి అంటాడు. చంద్రకళ నేను చంద్రన్ మామయ్య అంటుంది. క్రాంతికి ఏ గిఫ్ట్ ఇస్తున్నారు అని అడిగి గోల్డ్ చైన్ ఇస్తే బాగుంటుందని చెప్తుంది. రఘురామ్ గోల్డ్ చైన్ చంద్రకళను తెమ్మంటాడు. చంద్రకళ
రఘురామ్ స్వయంగా వెళ్ళి తీసుకొస్తేనే క్రాంతి హ్యాపీగా ఫీల్ అవుతాడు అని చెప్పి రఘురామ్కి శృతి తోడుగా వస్తుంది అంటుంది. శాలిని చంద్రకళ మాటలు వింటుంది. చంద్ర, నా ఆలోచన కనిపెట్టి మామయ్య గారిని బయటికి పంపిస్తున్నావా అని అనుకుంటుంది. చంద్రకళ శృతికి పాకెట్ మనీ పెంచుతానని చెప్పి రఘురామ్ని జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళమంటుంది. శృతి హ్యాపీగా ఒప్పుకుంటుంది. ఇంతలో శాలిని వస్తుంది. మామయ్య గారిని బయటకు పంపించడం ఏమిటి, దారి తప్పిపోతే ఇబ్బంది అవుతుంది అంటుంది. శృతి, అందుకే కదా చంద్ర నన్ను తోడుగా వెళ్ళమనింది అంటుంది. శాలిని, మామయ్య గారిని నువ్వేం చూసుకుంటావు, షాప్లో నగలు చూసి లోకం మర్చిపోతావు అంటుంది. చంద్రకళ, అంత కేర్లెస్గా ఉండదులే అంటుంది. శాలిని, ఏమో నాకైతే నమ్మకం లేదు అంటూ రఘురామ్తో మామయ్య గారు మీరు ఇంట్లోనే ఉండండి అంటుంది. చంద్రకళ, ఏంటి శాలిని, మామయ్య క్రాంతి కోసం గిఫ్ట్ కొనడం నీకు ఇష్టం లేదా అని అడుగుతుంది. రఘురామ్, ఏమ్మా నేను వాడికి గిఫ్ట్ ఇవ్వకూడదా అంటాడు. శాలిని, ఇవ్వకూడదని కాదు మామయ్య గారు, మీరు వెళ్ళడం ఎందుకని అంటుంది. మీరు ఏం గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారో చెప్పండి, నేను తెప్పిస్తాను అంటుంది. రఘురామ్, నేను స్వయంగా సెలెక్ట్ చేసి తీసుకొస్తేనే క్రాంతి హ్యాపీగా ఫీల్ అవుతాడు అని చెప్పి నేనే వెళ్తాను అంటూ శృతితో బయలుదేరుతాడు. శాలిని చంద్రకళని కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక శాలిని దగ్గర శ్యామల ఉంటుంది. క్రాంతి శాలిని దగ్గరకు వచ్చి, ఏమైంది శాలిని, మళ్ళీ వాళ్ళేమైనా అన్నారా అని అడుగుతాడు. శాలిని, మీ అన్నదమ్ముల మధ్య ఉన్న గొడవ గురించి నేను మామయ్య గారికి తెలిసేలా చేస్తున్నానంట అంటుంది. శ్యామల, ఎవరన్నారా మాట అని అడుగుతుంది. శాలిని, చంద్ర అంటుంది. నా మీద అనవసరంగా నిందలు వేయొద్దని నేను చంద్రతో మాట్లాడుతూ ఉంటే బావగారు కలుగజేసుకుని నన్ను హర్ట్ చేసేలా మాట్లాడారు అంటుంది. విరాట్ చంద్రకళతో సరదాగా మాట్లాడుతూ చంద్రకళను హక్ చేసుకుని యు ఆర్ మై స్ట్రెస్ బస్టర్ అంటాడు. చంద్రకళ, అయ్యగారికి ముక్కు మీదే ఉంటుంది కోపం అంటుంది. విరాట్ నవ్వుతూ ఉంటే చంద్రకళ కూడా నవ్వుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి వచ్చిన శ్యామల, అవతలి వాళ్లకు మనశ్శాంతి దూరం చేసి మీరు మాత్రం బాగానే నవ్వుకుంటున్నారు కదా అంటుంది. ఈ పిల్ల మాయలో పడి నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థం కావడం లేదు అంటుంది. విరాట్ కోపంగా అత్తయ్య అంటాడు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.